బైబిల్లో కొంతమంది స్త్రీలు కష్టాలెంత పెద్దవైనా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు రాణి తన ప్రజల ప్రమాదంలో ఉన్నప్పుడు భయపడింది, కానీ భయంతో వెనక్కి తగ్గలేదు. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించింది. దేవుడు ఆమెకు ధైర్యం ఇచ్చాడు. ఒక స్త్రీ ప్రార్థన ఒక జనాంగాన్ని రక్షించింది. 1 సమూయేలు 1వ అధ్యాయం. హన్నా గురించి. గర్భఫలం లేక ఎన్నో కన్నీరు కార్చింది హన్నా. ఆమె బాధను చాలామంది అర్థం చేసుకోలేదు, కానీ హన్నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కన్నీళ్లతో ప్రార్థించింది. చివరికి దేవుడు ఆమె జీవితాన్ని నవ్వులతో నింపాడు. లూకా సువార్త 36:37లో హన్నా ప్రవక్తికురాలు. వృద్ధాప్యంలో కూడా దేవాలయం విడిచిపెట్టలేదు. ఉపవాసంతో ప్రార్థనతో తన జీవితాన్ని దేవుని కొరకు జీవించింది. ప్రపంచం ఆమెను సాధారణ వృద్ధురాలుగా చూసి ఉండొచ్చు, కానీ దేవుడు ఆమె విశ్వాసాన్ని చూశాడు. ఆమె యేసయ్యను చూచినప్పుడు దేవుని స్తుతించింది. గుర్తుంచుకోండి, ఈరోజు నీ జీవితంలో కష్టం ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, ఎదురుచూపులు ఉండొచ్చు, కానీ ప్రార్థన వదలకండి. దేవుడు మౌనంగా ఉన్నాడని సాకులు చెప్పకు. సమయం వచ్చినప్పుడు నీ కన్నీళ్లను సాక్ష్యంగా మార్చేది దేవుడే. ఉపవాసంతో చేసిన ప్రార్థన, విశ్వాసంతో చేసిన నిరీక్షణ ఎప్పుడూ వృధా కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.